సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లొంగిపోయేందుకు సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టు 4 వారాల సమయం ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. రెండు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో తెలంగాణ హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లపై సుప్రీం ధర్మాసనం గతేడాదే తీర్పు రిజర్వ్ చేసింది. ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్ళగా సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7:30-8 గంటల మధ్య ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోయారు. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ రెడ్డి డిశ్చార్జ్ అయ్యాడు. వారు కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగినట్లు పరీక్షలో గుర్తించారు. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. వైద్యుల నివేదిక ఆధారంగా దర్యాప్తు జరిపిన సిబిఐ నిందితుడిపై ఆత్మహత్యకు పురుగొల్పడం, ఆత్మహత్యకు యత్నించడం వంటి సెక్షన్ల కింద ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు చెప్పారు. దీనిపై సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ జరిమానాను 50,000కు పెంచుతూ 2011 డిసెంబర్ 28న తీర్పు వెలువరించింది. దీనిపై సిద్ధార్థ రెడ్డి, సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేలా ఉసుగొలిపినందున సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని, సాధ్యం కాకపోతే సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష విధించాలని సిబిఐ వాదించింది. మృతురాలు, నిందితులు ఇద్దరూ కలిసి పురుగు మందు తీసుకున్నందువల్ల ఆత్మహత్యకు ఉసుగొలిపాడన్న అంశం ఉత్పన్నం కాదని నిందితుడి తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను కొట్టేసింది. 4 వారాల్లోగా లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ప్రత్యూష హత్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు వివరాలేంటి? 2002కు సంబంధించినటువంటి ఈ ఆత్మహత్య కేసు గతంలో సినీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత ఆమె అనేటువంటి వ్యక్తి ఆత్మహత్యకు ఆయన కూడా పాల్పడడం, ఆయన ఆత్మహత్య. సో దీని మీద పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి, పలు ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చాయి. సో ఈ కేసు గత 2024లో కోర్టు రిజర్వ్ చేసింది. సో ఈ తీర్పు వెలువరించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ కొట్టివేసి అతను లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ లొంగిపోవడానికి 4 వారాల సమయం ఇచ్చింది. హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే గతంలో ఈ 2 దశాబ్దాల క్రితం అప్పుడు సంచలనం సృష్టించినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన జైలు శిక్షని సవాలు చేస్తూ ఈ కేసు కనుక ఒకసారి మనం ప్రోపాలు పరిశీలిస్తే ఫిబ్రవరి 17, 2007లో ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం సంచలనమాన్ని సినీ వర్గాల్లో ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడంతో 20 వయసులోనే ఆమె 2022 ఫిబ్రవరి 24న ప్రత్యూష చనిపోయారని రాష్ట్ర మొత్తం సినీ వర్గాల్లో కలకలం. అప్పుడు ఆమె గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి అనేటువంటి వ్యక్తి 23న సాయంత్రం, అదే 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం ఆత్మహత్య చేశారు. సో ఫిబ్రవరి 24వ తేదీన ప్రత్యూష చికిత్స పొందుతూ చనిపోయారు. అనంతరం మార్చి 9వ తేదీన సిద్ధార్థ డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఈ ప్రత్యూష మృతిపై ఎన్నో అనుమానాలు అప్పుడు వ్యక్తమయ్యాయి. ఆమె హత్యని, ఆమెపై లైంగిక దాడి జరిగిందని, దీని వెనుక రాజకీయ నాయకుడి కుటుంబం సభ్యుడు ఉన్నాడని, ఇలా ఎన్నో ప్రచారాలు జరిగాయి. తర్వాత ప్రత్యూష హత్యనని ఆరోపిస్తూ ఆమె తల్లి సరోజినీదేవి న్యాయ పోరాటం దిగారు. సో ఈ కేసు దర్యాప్తు జరిగినటువంటి సిబిఐ ఆత్మహత్య అని తెలిసింది. నిందితుడు సిద్ధార్థపై సెక్షన్ 306 అంటే ఆత్మహత్యకు ప్రేరేపించడం,
సెక్షన్ 309 ఆత్మహత్యకు యత్నించడం ఈ కేసు కింద సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సిద్ధార్థకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటుగా 5,000 జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ జరిమానాన్ని 50,000కు పెంచుతూ 2011 డిసెంబర్ 28న హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. అయితే దీనిపై అటు సిద్ధార్థ ఇటు సరోజిని దేవి ఇద్దరు కూడా 2012లో సుప్రీంకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. నిందితుడికి విధించినటువంటి శిక్షను పెంచాలంటూ ప్రత్యూష తల్లి హైకోర్టుని విధించినటువంటి శిక్షను పూర్తిగా రద్దు చేయాలంటూ సిద్ధార్థ. సో ఈ ఇద్దరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ 2 పిటిషన్లపై 2025లో వాదనలు పూర్తయ్యాయి. జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్ తో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం గతేడాది నవంబర్లో తీర్పును రిజర్వ్ చేసింది. సో ప్రత్యూష మరణించినటువంటి 24 ఏళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి తుది తీర్పు వెలువడంతో ఇతనికి లొంగిపోవాలంటూ అతనికి ఆదేశాలు జారీ చేసింది సిద్ధార్థ రెడ్డి. అంటే ఇప్పుడు హైకోర్టు విధించినటువంటి శిక్ష ఆయనకి పడనుంది. అయితే 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటుగా అప్పుడు దీని మీద అతనికి శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది. సిద్ధార్థ రెడ్డి 4 వారాల సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు. హైకోర్టు శిక్షను సమర్థిస్తూ ఆయన లొంగిపోవాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఈ కేసుకు సంబంధించిన దాంట్లో అతన్ని జైలుకు తరలించే అవకాశం కనిపిస్తుంది. సో ఈ 4 వారాల్లో అతను ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం లొంగిపోవాల్సి ఉంటుంది. సో ఈ సినీ వర్గాల్లో కలకలం సృష్టించినటువంటి ఈ కేసులో దాదాపు 24 ఏళ్ల తర్వాత తుది తీర్పు వెలువడంతో ఇప్పుడు బాధితులు కూడా బాధిత కుటుంబం కూడా కొంత హర్షం వ్యక్తం చేసింది. అతనికి శిక్ష పడిందని. అయితే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఆమె శిక్ష పెంచాలంటే దీన్ని చేయడం, అయితే ఆ పిటిషన్ లో వేసినటువంటి దానికి సంబంధించిన దాంట్లో అతని పిటిషన్ కొట్టివేయడంతో కొంత బాధితులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కూడా సినీ వర్గాల్లో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అప్పుడు 24 ఏళ్ల తర్వాత అంటే ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు అప్పుడు ప్రారంభం కావడం తర్వాత ఈ కేసు శిక్ష ఖరారైన తర్వాత కూడా న్యాయపోరాటం తర్వాత ఈ సుప్రీంకోర్టులో తుది తీర్పు తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున.